సుబ్బారావు సుందరిని అడిగాడు, అన్నం వేడిగా తింటే మంచిదా, చల్లగా తింటే మంచిదా? నోరు మూసుకుని పెళ్ళం ఏది పెడితే అది తింటే మంచిది, సుందరి చెప్పింది. బ్రహ్మచారికి పెళ్ళైనవాడికి తేడా ఏమిటో తెలుసా సుబ్బారావు? మూర్తినడిగాడు. ఏంటి ఏమిటి? బ్రహ్మచారి ఏది పడితే అది తింటాడు, పెళ్ళైనవాడు ఏది పెడితే అదే తింటాడు చెప్పాడు సుబ్బారావు. ఒకరోజు దంపతులిద్దరూ ఊరంతా తిరిగి తిరిగి రాత్రికి ఇంటికొచ్చారు. ఈ సందడిలో తాళం చెవి ఎక్కడో పడిపోయింది. అప్పుడు భార్య వెళ్ళి పక్కింట్ల నుండి టార్చ్ లైట్ ఒకటి తెచ్చి భర్తకిచ్చి, ఏవండి, నేనీ రాయితో తాళం బద్దలు కొడతాను, ఈ టార్చ్ ఇటు వేస్తుండండి అని తాళం పగలగొట్టడానికి చాలా ప్రయత్నించింది. ఆమె వల్ల కాలేదు, అలసిపోయింది. నేనింత కష్టపడుతున్నా కూడా మీరు సాయం కూడా చేయలేరా అంటూ ఆ రాయిని భర్త చేతికిచ్చి తనూ టార్చ్ లైట్ పట్టుకుంది. భర్త ఒక్కవేటితో తాళం పగులుగొట్టి తలుపు తీసి భార్య వైపు గర్వంగా చూశాడు. ఇప్పటికైనా తెలుసుకోండి టార్చ్ ఎలా పట్టుకోవాలో అంటూ లోపలికి వెళ్ళిపోయింది. అది భార్య అంటే ఒసేయ్, నేను చచ్చిపోతే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? అయ్యో లేదండి, చేసుకోను. నేను మా చెల్లితోటే ఉంటా. ఒకవేళ నేను చచ్చిపోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? నేనెందుకు చేసుకుంటానే, నేను మీ చెల్లితోటే ఉంటా. నమస్కారం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మీకు వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి నా ఛానల్ని ప్రోత్సహించండి.